చర్యాల పట్టణంలోని అక్షర హాస్పిటల్లో ఒక వికలాంగురాలైన అమ్మాయి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అక్షర హాస్పిటల్ డాక్టర్ సంతోష్ కుమార్ ఆడపిల్ల పుట్టినందుకు వారు ఒక మంచి ఉద్దేశంతో 5,116 రూపాయలు తమ హాస్పిటల్లో పుట్టిన ఆడపిల్లలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చర్యాల మున్సిపల్ కమిషనర్ మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఈ కార్యక్రమానికి వచ్చి తమ చేతుల మీదుగా 5,116 రూపాయలను ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న డాక్టర్ సంతోష్ కుమార్ ని అభినందించారు. డాక్టర్ మాట్లాడుతూ ఇక నుండి మా హాస్పిటల్లో ఆడపిల్ల పుడితే 5,116 రూపాయల కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. నేను ఆడపిల్లకు మేనమామగా అండగా ఉంటూ సహాయం చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మా పాప తల్లిదండ్రులు ఇద్దరు వికలాంగులు. వారు మాట్లాడుతూ డాక్టర్ చేసిన ఈ సహాయానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి విషయంలో డాక్టర్ సంతోష్ గారిని ముఖ్యంగా మనం అందరం అప్రిషియేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లల గురించి గవర్నమెంట్ మాత్రం కొన్ని ఇనిషియేషన్ తీసుకొని కొన్ని పాలసీ క్రియేట్ చేస్తూ ఉంటాయి. కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తన వంతు సహాయం కింద 5,116 ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ముందు కూడా ఇలాంటి అమ్మాయిలకు సంబంధించి ఇనిషియేషన్ ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి డాక్టర్ గారికి మాకు సజెషన్ అండ్ ఆల్ ది బెస్ట్ అప్రిషియేషన్. అక్షర హాస్పిటల్ తరఫున అంటే నా తరఫున అంటే మన హాస్పిటల్లో ఏ అమ్మాయి జన్మించినా అంటే అమ్మాయి అనగానే అయ్యో అమ్మాయా అని చాలా మంది అనుకుంటుంటారు, ఆ విధంగా బాధపడుతూ ఉంటారు. అమ్మాయి పుట్టిందంటే ఇంటికి లక్ష్మి వచ్చింది అనే కాన్సెప్ట్ లో జనాలందరూ కూడా సంతోషపడాలని మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అయినా సరే, సిజేరియన్ అయినా సరే ఎటువంటి వాళ్ళు కట్టే బిల్లు కానీ దీంతో సంబంధం లేకుండా నా వంతు సహాయంగా నా వంతు నా డబ్బు నేను నా సొంతంగా ఇచ్చేటువంటి 5,116 వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయగలుగుతున్నాను. ప్రతి పుట్టిన పాపకి ఆడపిల్లకి నేనే మేనమామగా బాధ్యత తీసుకోగలుగుతున్నాను. సమాజంలో ఆడపిల్లలు పుట్టేటంటే చిన్న చూపుగా చూడడం ఒకటి, తర్వాత అది భారంగా ఫీల్ అవ్వడం అనేది ఒకటి జరుగుతుంది. అట్లా కాకుండా ప్రభుత్వ పరంగా ఆడపిల్లలు పుడితే ఆడపిల్లలకి, మహిళలకి ప్రభుత్వ పరంగా ఎన్నో సహాయ సహకారాలు అందుతున్నాయి, స్కీమ్స్ అందుతున్నాయి. అలాగే ప్రైవేటుగా ఈ డాక్టర్ సంతోష్ గారు ఈ హాస్పిటల్లో పుట్టిన ప్రతి ఆడపిల్లకి 5,116 తన వంతు సాయంగా ఇస్తున్నారన్నది చాలా అభినందనీయమైన విషయం. సో ఇప్పుడు నేను అనుకుంటున్న మనసులో మాకు 3 ఆడపిల్లలు, ఆ రోజు ఈ స్కీమ్ లేదు, అందుకే నేను పొందలేకపోయినాను. బట్ ఇక ప్రతి ఆడపిల్లలకు ఇది ఇస్తున్నందుకు చాలా అభినందిస్తున్నాను.